వీడియోల మీద వీడియోలు బయటకు వస్తున్నాయి. ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పల్నాడు జిల్లాకు చెందిన సిఐ చిన్న మల్లయ్య వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. మహిళపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న సిఐ చిన్న మల్లయ్య రాసలీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇంట్లో ఒంటరిగా ఉన్న తనపై సిఐ చిన్న మల్లయ్య అత్యాచారం చేశాడంటూ వినుకొండ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా మరో మహిళతో మల్లయ్య సన్నిహితంగా ఉన్న వీడియో బయటకు వచ్చింది. దీంతో పోలీస్ శాఖ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇలా ఒకరు ఇద్దరు కాదు, బ్రాహ్మణపల్లిలోని ఫామ్ హౌస్ లో ఎంతో మంది మహిళలతో చిన్న మల్లయ్య రాసలీలలో జరిపినట్టు బాధిత మహిళ ఆరోపిస్తోంది. పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళలను లొంగదీసుకుని వారిని ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లేవాడన్న ప్రచారము జోరుగా సాగుతోంది. దీంతో కేసును సీరియస్ గా తీసుకున్న పల్నాడు పోలీసులు బాధిత మహిళల ఇళ్లకు వెళ్లారు. కీలక ఆధారాలు సేకరించారు. బాధిత మహిళను చిలకలూరిపేటలోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. చిన్న మల్లయ్య ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. మా ప్రతినిధి నాగరాజుతో మాట్లాడదాం. నాగరాజు, చాలా ట్విస్ట్లు కనిపిస్తున్నాయి. సాక్ష్యాలన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి సిఐ చిన్న మల్లయ్యపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఇప్పటికే సిఐ చిన్నమల్లయ్య పైన కేసు నమోదైంది కాబట్టి సిఐ చిన్నమల్లయ్య కోసం పోలీసులు కూడా గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిఐ చిన్నమల్లయ్యని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఏ విధమైన యాక్షన్ ఉండబోతుందని చూడబోతున్నాం. అయితే ప్రధానంగా ఇక్కడ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనపై అత్యాచారం చేశారంటూ కూడా చాలా స్పష్టంగా ఫిర్యాదు చేసిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించడం, ఆ తర్వాత కోర్టులో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు కాబట్టి కేసు నమోదైంది. అదేవిధంగా ఈ రోజు వచ్చిన ఒక వీడియో కూడా మరొక మహిళతో చిన్నమల్లయ్య ఫామ్ హౌస్లో సన్నిహితంగా ఉన్న వీడియో కూడా పెద్ద ఎత్తున హల్చల్ అవుతూ ఉంది. మరొక వైపు ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు కూడా ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఇటువంటి వీడియోస్ ఇంకా ఉన్నాయా, ఉంటే అక్కడున్న బాధిత మహిళలు ఏమైనా ముందుకొచ్చి ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయా, ఆ ఫామ్ హౌస్కి ఎవరెవరు వెళ్ళారు, అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో ఏమైనా ఫుటేజ్ ఉందా అన్న కోణంలో కూడా మొత్తం దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. మరొక వైపు బాధితురాలు ఎవరైతే అత్యాచార బాధితురాలు ఉన్నారో ఆమె వద్ద నుంచి కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే బాధితురాలు ఫామ్ హౌస్లోనే అత్యాచారానికి గురైంది. అయితే అక్కడే ఆమె కొంతకాలం పనిచేసినట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో పల్నాడు జిల్లాలోనే చిన్నమల్లయ్య చాలా పెద్ద ఎత్తున పనిచేసిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. మనకి చూసుకున్నట్టయితే గతంలో వినుకొండ రూరల్ కావచ్చు, వినుకొండ టౌన్ కావచ్చు, అదేవిధంగా కారంపూడి లాంటి పోలీస్ స్టేషన్స్లో కూడా ఆయన పనిచేశాడు కాబట్టి ప్రస్తుతం ఆయన వ్యవహార శైలి చాలా వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఆ చిన్నమల్లయ్యని అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నాగరాజు.